ఈ నెల 7న ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ ఓ సేవా సంస్థ ఆధ్వర్యంలో పోర్ట్ కళావాణి ఆడిటోరియంలో జూలై 7న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విశాఖలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో సంస్థాన్ సమన్వయకర్త భగవాన్ ప్రసాద్ గౌర్ వివరాలు వెల్లడించారు. 39 ఏళ్లుగా వివిధ రాష్ట్రాల్లో కృత్రిమ అవయవాలను తమ సంస్థ అందిస్తుందని పేర్కొన్నారు. భగవాన్ ప్రసాద్ గౌర్ గారు వారు డైరెక్టర్ పబ్లిక్ రిలేషన్స్ వారు ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్ గురించి అందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఇప్పటికే అందరికీ వర్తమానం పంపించడం జరిగింది. అయితే ఇంకెవరికైనా ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోతే వారందరికీ కూడా ఈ సమాచారం అందాలనే ఉద్దేశంతో ఇక్కడ లోకల్గా రాజ్ కుమార్ సార్ వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో అన్ని అసోసియేషన్స్ కలిసి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ క్యాంపుకు చాలా అమౌంట్ ఖర్చు చేస్తున్నారు. లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ వీరందరికీ ఉచితంగా ఈ లింక్స్ అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళకి కూడా ప్రస్తుతం అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే జూలై 7వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ క్యాంపు మన పోర్ట్ కళావాణి ఆడిటోరియంలోనే జరుగుతుంది. విశ్వనాథ్ కన్వెన్షన్స్ అనే పేరుతోటి ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. సో అక్కేపాలెం హైవేలో ఉన్నటువంటి ఈ క్యాంప్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి వారందరికీ కూడా భోజన వసతి కూడా అక్కడ కల్పించారు. అదేవిధంగా ఈ సంస్థ గత 39 సంవత్సరాలుగా అనేక సేవలు అందించడం వల్ల సంస్థ అధ్యక్షుల వారికి కైలాష్ గారికి వారికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. సో ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి నారాయణ సేవా సంస్థ అనేది ఉదయపూర్ రాజస్థాన్ చెందినటువంటి సంస్థ. ఈ సంస్థ 3 నెలల క్రితం ఇక్కడ మెజర్మెంట్ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపుగా 350 మందిని గుర్తిస్తూ ఆ 350 మందికి కూడా ఆర్టిఫిషియల్ లిమ్స్ అనేవి ఇవ్వడానికి నారాయణ సేవా సంస్థ అనేది ముందుకొచ్చింది. ఈ కృత్రిమ అవయవాల నిమిత్తం మన 3 నెలల క్రితం నిర్వహించిన क्या है कि हमने यहाँ पे ब्रांच अभी हमारा ओपनिंग में है, ऑलरेडी ओपन किए हैं. अभी सभी फैसिलिटी उसमें उपलब्ध नहीं है. भविष्य में हमारा जैसे भी कैंप लगता है उसके बारे में सभी को सूचना दी जाएगी. लोकल स्तर पे, ऑल आंध्रा में, ये न्यूज़पेपर्स में, सभी में मीडिया के द्वारा सबको ये सूचना दी जाएगी. उसके अंदर जो भी मेजरमेंट के लिए आते हैं उनका आगे नेक्स्ट टाइम रजिस्ट्रेशन वगैरह सब हम करवाने के बाद में आगे उनका फिर फिक्सिंग का कार्यक्रम रहेगा.